బుల్లితెర బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్ 9వ సీజన్ ఆదివారం గ్రాండ్ గా ప్రారంభమైంది. ఈసారి కూడా హోస్ట్ గా కింగ్ నాగార్జుననే వ్యవహరించాడు. మొత్తం 15 మంది హౌస్ లోకి వెళ్లారు. సోషల్ మీడియాలో నిన్న మొన్నటిదాకా చక్కర్లు కొట్టిన లిస్ట్ లో ఉన్న వాళ్లే ఇప్పుడు హౌస్ లోకి అడుగుపెట్టారు. ఇమాన్యుయల్, రీతు చౌదరి, తనూజ, సుమన్ శెట్టి, రాము రాథోడ్, భరణి, శ్రేష్ఠ వర్మ, సంజనా గల్రాని, ఆశా సైనీలు సెలబ్రిటీ కంటెస్టెంట్ గా వెళ్ళగా, కామనర్స్ గా మాస్క్ మ్యాన్ హరీష్, శ్రీజ, మర్యాద మనీష్, జవాన్ పవన్ కళ్యాణ్, ప్రియా శెట్టి ఎంట్రీ ఇచ్చారు. ఇప్పటికే వీరంతా సోషల్ మీడియాలో ప్రచారానికి కావలసిన ఏర్పాట్లు అన్నీ చేసుకున్నారు. ఇన్స్టాగ్రామ్, ఎక్స్ ఖాతాలో వరుస పోస్టులతో హోరెత్తిస్తున్నారు. అయితే ఇలా బిగ్ బాస్ షోకి ప్రారంభం అయ్యిందో లేదో అప్పుడే మెగా బ్రదర్ నాగబాబు 7వ కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చిన నటుడు భరణికి మద్దతు తెలుపుతూ ఇన్స్టాలో పోస్ట్ పెట్టాడు. నాకు అత్యంత సన్నిహితుడైన భరణి శంకర్ బిగ్ బాస్ 9 సీజన్లోకి అడుగు పెడుతున్న సందర్భంగా ఆయనకు నా శుభాకాంక్షలు. ఈ ప్రయాణం అతడికి విజయాన్ని, మంచి గుర్తింపును తీసుకురావాలని కోరుకుంటున్నానంటూ నాగబాబు ఇన్స్టాగ్రామ్లో రాసుకొచ్చాడు. నాగబాబు పోస్టుపై కొంతమంది నెటిజన్స్ సెటైర్స్ వేస్తున్నారు. నీ నోటితో అన్నావుగా, ఇక త్వరగానే బయటకు వచ్చేస్తాడులే, 4 వారాల్లో వచ్చేస్తాడు. భరణిని గెలిపించాలని జన సైనిక్స్కి నాగబాబు టాస్క్ ఇచ్చాడంటూ ట్రోల్ చేస్తున్నారు. మరికొంతమంది భరణికి మద్దతుగా పోస్టులు పెట్టారు. ఇక భరణి విషయానికొస్తే అప్పట్లో చీలాసో స్రవంతి సీరియల్తో ఫేమస్ అయ్యాడు. ఆ తర్వాత పలు సినిమాల్లో ప్రతినాయక పాత్రలు కూడా చేశారు. బాహుబలి, ఆవిరి, ధీర, క్రేజీ అంకుల్స్ తదితర చిత్రాల్లో నటించాడు. గత కొంతకాలంగా అటు వెండితెరపై కానీ ఇటు బుల్లితెరపై కానీ భరణికి సరైన అవకాశాలు రావటం లేదు. బిగ్ బాస్ 9 గుర్తింపు వస్తే అవకాశాలు వస్తాయనే ఆశతో హౌస్లోకి వెళ్ళాడు. మరి భరణి ఎన్ని రోజులు హౌస్లో ఉంటాడో చూడాల్సిందే.